ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఇదిగో శామ దుంపలు తవ్వడానికి అయితే వచ్చాను. ఇక్కడ ఇవి కనబడుతుంది కదా, ఇవే శామ దుంపలు. ఇవి ఎండాకాలం కనుక ఆకులు అయితే మొక్కలు అయితే మొత్తం పోతాయి, అందుకే ఇవి చూసుకుని అయితే తవ్వుకోవాలి. కొన్ని తవ్విన శామ దుంపలు అయితే చూడండి ఒక గమెల్లో అయితే ఉంచుకున్నాము. తవ్వేసిన శామ దుంపలు ఈ విధంగా అయితే ఉంటాయి. మట్టి వేర్లు ఇవి మొత్తం ఉంటాయి. ఇవి మొత్తం ఒక దగ్గర పెట్టేసుకుని అయితే వేర్లు మట్టి తీసేస్తాము. ఇవి తవ్వేసిన శామ దుంపలు. ఇవైతే నేను రెడీగా తవ్వడానికి ఉన్నవి. అవి చూసారు కదా, అక్కడక్కడ తవ్వేసినవి. అవి అక్కడక్కడ తవ్వేసినవి తీసుకుంటూ వచ్చాము. అలాగే ఇవి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇవి ఇక్కడ ఒకటి, అలాగే ఇది ఇక్కడ ఒకటి. ఇవి మొత్తం తవ్వేస్తాము. తవ్వేసిన తర్వాత ఎంత దొరికింది ఏ విధంగా వేర్లు తీయాలో క్లీనింగ్ చేసుకుని అయితే మొత్తం చూపిస్తాను. చూడండి కొన్ని తేగల్లాగా అయితే చాలా లోతుగా అయితే లేవు, వాళ్ళు పైన ఉంటుంది. కొద్దిగా ఇది గట్టిగా ఉంటుంది కనుక ఇక్కడ మట్టి చాలా గట్టిగా ఉంది, అందుకే గట్టిగా బలం ఉపయోగించుకుంటూ తవ్వాల్సి వచ్చింది. ఇవి శామ దుంపలు. మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది, ఇది తవ్వేస్తాను. ఇవి ఈ మట్టి మొత్తం క్లీన్గా నీట్గా అయితే చేసేస్తాము ఒకే దగ్గర. ఇవి మొత్తం తీసుకెళ్ళి ఒకే దగ్గర ఉంచుకుంటాము. అవన్నీ ఎంత దొరికిందో చూపిస్తా. తవ్వేసిన శామ దుంపలు అయితే ఇవి. నేను ఇవి పట్టుకొని అయితే ఎక్కడ కూడిపెట్టామో ఎంత దొరికిందో చూపిస్తాను. ఒకే దగ్గర తెచ్చిన సీమ దుంపలు చూడండి ఈ విధంగా అయితే క్లీనింగ్ చేసేస్తాము. మట్టి వేర్లు తీసేస్తున్నాము. ఇలా కర్రతో లేదంటే చిన్న కత్తితో అయినా క్లీనింగ్ చేస్తున్నాము. ఇవి క్లీనింగ్ చేసిన అన్నీ ఇక్కడ ఒకే దగ్గర ఉంచుకున్నాము. క్లీనింగ్ చేయాల్సినవి ఇవి. మొత్తం అయితే వెలికి తీసిన సీమ దుంపలు ఇవి మొత్తం క్లీన్ చేస్తాము. ఇవి 2 సంచులు ఒక గమేళ అయితే దొరికింది. ఇవి మొత్తం అయితే రేపటికి మార్కెట్కి తీసుకెళ్ళుకొని సేల్ చేస్తాము. ఇవి అయితే ఒక పక్క ఉంచుకున్నాము. ఇవి వండుకొని ఉడికిపెట్టి తింటాము. ఉడికిపెట్టేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో అవి కూడా చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. రివ్వులు ఉన్నాయి కదా, చిన్న రివ్వులు, ఇవి నెక్స్ట్ ఇయర్కి ఉడుచుకొని మళ్ళీ పెరిగేటట్టు విధంగా ఇవి చేసుకుంటాము. ఇవి పెద్దవి అయితే ఇవి మొత్తం సేల్ చేసేస్తాం. ఈ రివ్వులతోనే నేల మీద పారితే మళ్ళీ మొలకెత్తువి, మళ్ళీ కొత్తవి రెమ్మలు వస్తాయి. పెన్లలు చూడండి కుండలో అయితే వేస్తాను. కుండలో వేసుకొని ఈ పొయ్యిలోనే అయితే వేడెట్టుకొని అయితే ఉడికిపెడతాము. ఉడికిపెట్టేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. చాలా టేస్టీగా ఉంటుంది.
ఇలా వాటర్ పోసుకొని పొయ్యిలో అయితే వేస్తాము. ఇలా ఒక అరగంట సేపు ఉడకబెడితే ఉడికిపోద్ది. ఉడికిపోయిన తర్వాత ఎలా ఉంటుందో అవి కూడా చూపిస్తా. బగబగమంటే మండల్లో వేడెట్టేస్తున్నాము. ఇవి లోపల స్వచ్ఛమైన కుండలో అయితే మేమైతే ఉడకబెడుతున్నాము. ఇలాంటి కుండల్లో అయితే ఉడకబెట్టడం అంత అదృష్టం ఉండదు. మా గిరిజనులు మాత్రమే ఇలాంటివి చేస్తూ ఉంటాము. కొంతకాలం మంట పెట్టేసిన తర్వాత చూడండి, నీళ్ళు వేసినాం కదా, నీళ్ళు మొత్తం మరిగిపోయినాయి. అందులో సీమ దుంపలు అయితే దగదగల లోపల ఉడికిపోతున్నాయి. ఒక 25 నిమిషాలు అయిన తర్వాత ఇందు లోపల అయితే ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి. నేనైతే సాల్ట్ వేసుకుంటాను. మనం ఎంత తీసుకున్నామో, సీమ దుంపలు ఎంత ఉన్నాయో అంతే సరిపోయేటట్టుగా అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇవైతే ఇప్పుడు ఉడికిపోయింది. ఉడికిందో లేదో తెలుసుకోవడానికైతే ఈ విధంగా మేము చేస్తాము. ఇలా గట్టెట్టుకొని ఒకటి తీసుకొని చూపిస్తాను. ఈ విధంగా తీసేసిన తర్వాత మెత్తగా అయిందో లేదో చూస్తాం. నొక్కితే మెత్తగా అయిపోయింది చూడండి. ఇది అయిపోయింది కనుక ఇది ఉడికిపోయింది. ఇది ఇప్పుడు తీసేయడమే. ఇది పొయ్యి నుంచి తీసేసుకొని ఇందు లోపల అయితే వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అయితే బయట వంపేస్తాను. ఈ లోపల వాటరు మొత్తానికైతే కుండలో నుంచి ఒక పాత్రలో అయితే పోసేసుకున్నాను. వాటర్ కింద చూడండి వెళ్ళిపోయింది. ఈ పాత్రలో పోసేసిన తర్వాత వాటర్ అయితే కింద వెళ్ళిపోయింది. ఇప్పుడే తీసుకుంటే ఇది చాలా వేడిగా ఉంటుంది. అందుకే ఒక పావుగంట సేపు అయితే చల్లారేసుకుంటాం. ఇది మొత్తానికైతే వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఒక పాత్రలో పెట్టాం కదా, పెట్టేసిన తర్వాత చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇవి తింటే బాగుంటుంది. లోపల ఏ విధంగా ఉందో చూపిస్తాను. చాలా వైట్గా ఉంటుంది. చాలా చాలా టేస్టీ కూడా సూపర్గా ఉంటుంది. ఇది ఈ విధంగా అయితే చాలా వైట్లో అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. తినడానికి చాలా సింపుల్గా ఉంటుంది తొక్క తీయడానికి. ఎందుకంటే ఉడికిపోయింది కనుక ఇలా ముట్టుకుంటే తొక్క మొత్తం బయటకు వెళ్ళిపోద్ది. వైట్ లోపల ఉన్న గుజ్జులు మాత్రమే ఉంటుంది. ఈ సీమ దుంపలు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఇది ఇలా ఉడికిపెట్టి తినడంతో పాటు సాంబార్ అయితే చాలా సూపర్గా వస్తుంది.